ఫైనాన్షియల్ ఇయర్ 25-26 సంబంధించి రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన బడ్జెట్లో అప్ టు 12 lakh రూపీస్ వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ 0 to 4 lakhs 0%, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏమిటి అని నన్ను కొంతమంది అడుగుతున్నారు. 12 లక్షల రూపాయల వరకు జీరో ట్యాక్స్ అంటే అది లిటరల్లీ జీరో అని కాదు. ఈ 12 లక్షలకు కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే మనకి గవర్నమెంట్ సెక్షన్ 87A కింద అప్ టు 60,000 రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు. అంటే 100% డిస్కౌంట్ అనమాట. అలా ఈ 12 లక్షలకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 60,000 అవుతుంది ఈ స్లాబ్స్ ప్రకారం. ఆ 60,000 మనకి రిబేట్గా ఇస్తున్నారు. అడిషనల్లీ మీరు కనుక శాలరీడ్ పర్సన్ అయితే మీ ఇన్కంలో 75,000 రూపీస్కి స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మీ శాలరీ 12,75,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే మీ శాలరీ ₹1 ఎక్కువ ఉన్నా మీరు మొత్తం ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి మీ శాలరీ 12 లక్షలు అనుకుందాం. అందులో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేస్తే మీ నెట్ ఇన్కమ్ 11,25,000 అవుతుంది. దీనికి ఈ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ కమ్స్ అరౌండ్ 53,000. ఇది 60,000 కంటే తక్కువ ఉంది కాబట్టి మీకు ఫుల్ రిబేట్ ఇస్తారు. మీరు గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నారని మీ మేనేజ్మెంట్ మీకు ఒక 8% హైక్ ఇచ్చారనుకుందాం. అప్పుడు మీ ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ 13 lakhs అవుతుంది. ఈ 13 lakhsలో మీరు 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే మీ నెట్ ఇన్కమ్ 12,25,000 అవుతుంది. దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ కమ్స్ అరౌండ్ 63,000 రూపీస్. సో నాకు ఆల్రెడీ 60,000కి రిబేట్ ఉంది కదా, నేను పైన 3,000 పే చేస్తానంటే కుదరదు. మొత్తం 63,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ కంపెనీ మీకు ₹1,00,000 హైక్ ఇస్తే అందులో దాదాపుగా 65,000 మీరు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్గా పే చేయవలసి ఉంటుంది. ఇదంతా న్యూ రెజ్యూమ్లో. ఒకవేళ మీరు ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే హౌస్ రెంట్ అలవెన్స్, హోమ్ లోన్ బెనిఫిట్, ATC, ATD ఇలాంటివన్నీ క్లెయిమ్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వాట్ ఎవర్ మే బి ద కేస్, మీరు కనుక ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ చేస్తూ ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు శాలరీ నెగోషియేట్ చేసుకోండి.